నమస్కారాలు. ఈ సాయంకాలాన జై జనసేన జై పవన్ కళ్యాణ్. మా పోర్మావెల నివాసినటువంటి శీలంశెట్టి లక్ష్మయ్య గారు ఈరోజు పోర్మావెల నుంచి తిరుమలకి పాదయాత్ర చేస్తున్నారు. ఇది ఎందుకనగా అంటే 2022 తన యొక్క ముక్కుబడిగా 2024 ఎలక్షన్ జరిగినాయి కదా, మా కూటమి ప్రభుత్వం వస్తే మా యొక్క పవన్ కళ్యాణ్ సీఎం అయితే నేను తిరుమలకు కాలినడకన వస్తానని ముక్కుకున్నానంట. దాని సందర్భంలో పవన్ కళ్యాణ్ సీఎం కాకపోయినప్పటికీ డిప్యూటీ సీఎం అయింది కాబట్టి తన యొక్క ముక్కుబడిని ఈరోజు తిరుమలకు వెళ్ళాలని నిర్ణయించుకొని ఈరోజు ఉదయం 10 గంటల నుంచి పూర్వం నుంచి తన యొక్క పాదయాత్రను స్టార్ట్ చేశాడు. ఆ పాదయాత్రలో భాగంగా బద్వేలుకు రాగానే మా యొక్క బల్య సంఘం మాజీ అధ్యక్షుడైనటువంటి దత్తం వెంకటేశ్వర గారు, డివి గారు, అలాగే ప్రస్తుతం సంఘం అయినటువంటి ఉపాధ్యక్షుడైనటువంటి కుంకుల వెంకటరమణ గారు, మా యొక్క మన్యం వెంకటసుబ్బయ్య గారు, మన కోరపాటి వెంకటేష్ గారు, మేమందరము ఆయనకు ముందుగా వెళ్ళి బద్వేలికి స్వాగతం పలుకుతూ ఆయన యొక్క పాదయాత్ర ఎటువంటి తప్పిదాలు కానీ ప్రమాదాలు జరగకుండా సక్సెస్ఫుల్గా తిరుమలకు చేరుకొని ఆయన యొక్క కోరిక నెరవేర్చాలని ఆ యొక్క దేవదేవుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటూ, అలాగే ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా బాగా ఉంది. ఆయన చేసే సేవలు భారతదేశంలోనే ఏ రాజకీయ నాయకులు ఎవరు చేయలేని పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలన కొనియాడుతున్నారు. ఈరోజు హిస్టరీలో ఒక పేజీ, రాబోయే కాలంలో హిస్టరీలో ఒక పేజీ పవన్ కళ్యాణ్కి సపరేట్గా ఉండబోతోంది. ఎందుకంటే అంత మంచి వ్యక్తి. ఎవరైనా రాజకీయం చేయాలి అంటే ఆస్తులు కూడబెట్టుకుని రాజకీయం చేస్తారు, కానీ ఉన్న ఆస్తిని పేద ప్రజలకు పంచి రాజకీయం చేస్తున్న ఏకైక భారతదేశ రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారే. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. జై జనసేన జై పవన్ కళ్యాణ్. రాబోయే కాలంలో జనసేన పార్టీలో ఏ కార్యకర్త అయితే ఉన్నాడో గర్వంగా చెప్పుకుంటారు, నేను జన సైనికుడిని అని. ఆ విధంగా తన యొక్క పరిపాలన ఉంటుందని బద్వేలు నుంచి జన సైనికుడిగా, బద్వేలు బలి సంఘం నాయకుడిగా నేను పత్రికా మూలంగా ప్రతి ఒక్కరికి నమస్కరించి విన్నవించుకుంటున్నాను.